మంచిది. దేవుని పరిశుద్ధ నామముకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొక రోజు 18వ రోజులోకి మనం ప్రవేశించాం. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశము మనకు తెలుసు కదండి. దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన విషయాలు, అదేవిధంగా మన జీవితాలలో రియల్గా జరుగుతున్న సందర్భాలను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితం అంటేనే ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితము మనకు ఒక్కొక్కసారి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎందుకు? మన కళ్ళ ఎదుట కనిపించే కొన్ని సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి మన ఆలోచన చొప్పున వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మన జ్ఞానాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుణ్ణి లేకపోతే మార్గాలను, ఆయన చిత్తాన్ని మనం నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నామో, ఎక్కడ మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామో, ఎక్కడ మనము దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నామో ఆ విషయాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనం కొద్దిగా ఒక ప్రాముఖ్యమైన బేసిక్ పాయింట్ని నేర్చుకునే ప్రయత్నం చేశాం. అసలు మన రక్షణ యథార్థమైనదేనా? మనము నిజంగానే రక్షించబడ్డామా? ఆ పాయింట్ నుంచి మొదలు పెట్టుకుంటే మన ఆత్మీయ జీవితము అక్కడి నుంచి మొదలవుతే అది కరెక్ట్గా ఉండిందనుకోండి, ఆ రక్షణ సరిగా ఉండిందనుకోండి, ఆటోమేటిక్గా కొన్ని పరిస్థితులు వాటంతటవే సెట్ అయిపోతాయి. అందుకనే ఆ పాయింట్ని మనం డీల్ చేయడానికి ప్రయత్నం చేశాం నిన్నటి దినాన. మనము తీసుకున్న రక్షణ, మనం అంగీకరించిన క్రీస్తు వారు సొంత రక్షకునిగా అంగీకరించాము. అది నిజమేనా? అది యథార్థమైనదా? అది సత్యమేనా? దాని ద్వారా నేను పరిశుద్ధాత్మ అనే వరాన్ని నేను పొందుకున్నానా? లేకపోతే ఏదో క్యాజువల్గా తీసుకోవాలి కాబట్టి, పరిస్థితులు అలా ఫోర్స్ చేశాయి కాబట్టి దాని ప్రకారం ఒకవేళ నేను తీసుకున్నట్లయితే నా ఆత్మీయ జీవితము ఆగిపోయే అవకాశం ఉంది, బ్రేక్ వచ్చే అవకాశం ఉంది, ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించకపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకనే ఆ బేసిక్ పాయింట్ను, మొదటి పాయింట్, ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో దానిని మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేశాం నిన్నటి దినమున. సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ విషయంలో మనము ఒక క్లారిటీకి వచ్చినట్లయితే, మన రక్షణ యథార్థమైనదే అని ఒకవేళ నువ్వు నేను మనము నమ్మినట్లయితే, అది సత్యమే అయినట్లయితే, మనము వెంటనే ఒక ఏరియాలోకి ఎంటర్ అయిపోతాం కదండి. మనం తీసుకున్న రక్షణ సరి అయినదే, యథార్థమైనదే, నన్ను నేను గ్రహించి, నా స్థితిని గ్రహించి, దేవుడెవరో తెలుసుకొని, నా పాపపు స్థితిని, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, ఆయన ఎందుకు వచ్చాడో ఈ లోకంలోకి తెలుసుకొని గ్రహించి నేను బ్యాప్టిజం తీసుకున్నా. నాది సత్యమైన, నిజమైన, యథార్థమైన రక్షణనే అని గ్రహించిన తర్వాత వెంటనే మనము ఒక ఏరియాలోకి ప్రవేశిస్తాం. సపోజ్ ఒక వ్యక్తి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు, ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు కదా. అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, ఇంటర్వ్యూ అయిపోయింది, అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, సైన్ చేశాడు, మొదటి రోజున అడుగుపెట్టాడు, కంపెనీలోకి ఎంటర్ అయ్యాడు కదా. ఎలిజిబిలిటీ వచ్చేసింది తనకి, అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది, జాయిన్ అయిపోయాడు కూడా కదా. తనకు కావాల్సిన ఇంటర్వ్యూస్ అయిపోయాయి, అన్నీ గ్రహించి కంపెనీలోకి ఎంటర్ అయ్యాడు. కంపెనీలోకి ఎంటర్ అయిన ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు కదా. తనకంటూ ఒక స్థలము, లేకపోతే ఒక ప్లేసు, లేకపోతే ఒక సీటు అపాయింట్ చేయబడి ఉంటుంది కదా. తన పొజిషన్ ఏంటో, ఒక ప్రాజెక్ట్ మేనేజరా, లేకపోతే ఏ పొజిషన్కి అయితే తను సెలెక్ట్ అయ్యాడో ఆ పొజిషన్లో తను ఫిక్స్ అయిపోవాలి, ఆక్యుపై చేయాలి ఆ స్థలాన్ని కదా. ఒక ఏరియాలోకి వెళ్తాడు. అక్కడ ఆ వ్యక్తి యొక్క బాధ్యతలేంటో తనకు ఒక అవగాహన ఉండాలి కదండి. ఏ పోస్టుకి అయితే తను సెలెక్ట్ అయ్యాడో, ఏ స్థాయిలో అయితే తను కంపెనీలో జాయిన్ అయ్యాడో దాని గురించిన అవగాహన ఆ వ్యక్తికి ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజర్ అనుకుందాం. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే తన రోల్ ఏంటి, తనకి ఇవ్వబడిన బాధ్యతలు ఏంటి, తను ఎవరికి అకౌంటబిలిటీ చెప్పుకోవాలి, తనకు ఎంతమంది, తను ఎవరిని, తన లెక్కలో ఉన్న వాళ్ళు ఎంతమంది, తన కింద పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది, తన ఎవరి కింద పనిచేస్తున్నాడు కదండి. తన అకౌంటబిలిటీ అనేది తనకు తెలిసి ఉండాలి, తన రెస్పాన్సిబిలిటీ ఏంటో తనకు తెలిసి ఉండాలి. అంత మాత్రమే కాదు, నేను మిగతా డిపార్ట్మెంట్స్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు, నా ఇష్టం వచ్చినట్టుగా ఇన్వాల్వ్ అవ్వడానికి కుదరదు. ఒక రేంజ్ వరకు మాత్రమే కదా, కొన్ని పరిస్థితుల వరకు మాత్రమే నేను వేరే డిపార్ట్మెంట్స్తో నేను కోఆర్డినేట్ చేయగలను, దాని మీద నాకు అధికారం ఉండదు.
వాళ్ళతో నేను కోఆర్డినేట్ మాత్రం చేయగలను, కానీ నా కింద ఉన్న వాళ్ళకి నాకు అధికారం ఉంటుంది. నా పైన ఉన్న వాళ్ళకు నేను రెస్పాన్స్ ఉన్న బాధ్యత అప్పచెప్పాలి, వాళ్ళకు విధేయత చూపించాలి. కింది వారి పట్ల నాకు ఒక బాధ్యత ఉంది. అంటే ఓవరాల్గా ఆ వ్యక్తికి ఇవ్వబడిన బాధ్యత గురించి ఒక చక్కని క్లియర్గా తనకు అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే ఆ ఉద్యోగాన్ని చేయలేడు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించట్లేదు, నేనెందుకు నీకు సమాధానం చెప్పుకోవాలని బాసుకు ఎదురు తిరిగినా, లేకపోతే కింది వారిని సరిగా చూసుకోకపోయినా, మిగతా డిపార్ట్మెంట్స్లో తను అనవసరంగా వేలు పెట్టినా తను ఆ సీట్లో ఉండలేడు కదండి. ఖచ్చితంగా ఈ విషయాలు మనకు తెలుసు. అర్థం అవ్వడానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ వ్యక్తికి ఇవ్వబడిన బాధ్యతల గురించి ఆ వ్యక్తికి చక్కని అవగాహన ఉండాలి. లేకపోతే తను సరిగా ఆ ఉద్యోగం చేయలేడు, లేకపోతే ఆ వ్యక్తి ఆ ఉద్యోగంలో ఉండలేడు. ఈ విషయం ఎగ్జాక్ట్గా మన జీవితంలో కూడా జరుగుతుంది. నేను ఎలిజిబిలిటీని సాధించాను, రక్షణ పొందుకోగానే నాకంటూ ఒక బాధ్యత ఇవ్వబడుతుంది. ఇమ్మీడియట్గా నేను ఒక బాధ్యతలోకి ఎంటర్ అవుతున్నాం. నాకంటూ ఒక పేరు ఇవ్వబడుతుంది. అక్కడ ఒక పోస్టుకు సెలెక్ట్ చేయబడతాడు కదా, అది ప్రాజెక్ట్ మేనేజర్ అనుకున్నాం. ప్రాజెక్ట్ మేనేజర్ అనేది ఆ కంపెనీలో తనకు ఇవ్వబడిన టైటిల్. మనకు కూడా క్రీస్తు వారిని అంగీకరించగానే ఒక టైటిల్ ఇవ్వబడుతుంది, క్రైస్తవుడు, క్రైస్తవురాలు, లేకపోతే విశ్వాసి. టైటిల్ అదే, కానీ రోల్ వేరుగా ఉంటుంది, మన బాధ్యతలు వేరుగా ఉంటాయి. మనము అకౌంటబిలిటీ, మన ప్రతి విషయంలో కూడా లెక్క అప్పజెప్పవలసిన బాధ్యత అనేది ఒకటి ఉంది కదా. మన చుట్టుపక్కల ఉన్న వారి పట్ల మన బాధ్యత, మనము దేవునితో కలిగి ఉన్న ఆ సంబంధంలో నా అకౌంటబిలిటీ కదండి. ఇది విశ్వాసిగా, క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నీకు నాకు ఒక చక్కని అభిప్రాయం ఉండాలి, అవగాహన ఉండాలి. నాకు ఇవ్వబడిన బాధ్యత ఏంటి? క్రీస్తు వారిని అంగీకరించాను అని అంటే ఒక కంపెనీలో చేరినట్టు, ఒక అధికారం కిందకి నేను వచ్చినట్టు. ఈ అధికారం కింద ఉన్నప్పుడు నేను చేయవలసిన పనులు ఖచ్చితంగా ఉన్నాయి, నో డౌట్. అందులో మన ఇష్ట ప్రకారం జీవించడానికి లేదు, ఇంతకుముందు జీవించినట్టుగా. క్రీస్తు వారిని అంగీకరించినప్పుడు ఏ విధమైన జీవితాన్ని అయితే జీవించానో అలా ఉండడానికి వీల్లేదు. కంపెనీలో చేరినప్పుడు నేను ఇంటికి పోయేస్తాను, ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి పోవడానికి లేదు, ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళి సొంత పనులు చేసుకోవడానికి లేదు. ఏ టైంలో వెళ్ళాలి, ఏ టైంలో బయటికి రావాలి, ఏ పనులు చేయాలి, అన్నీ కూడా ఆ వ్యక్తి చేయాల్సిన పనులు ఖచ్చితంగా ఉన్నాయి. దానికంటే ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితం అనేది. దానికంటే చాలా ప్రాముఖ్యమైన రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉన్నది క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి. ఇది ఒకవేళ మనకు అర్థం కాకపోతే, నా బాధ్యత ఏంటో నాకు అర్థం కాకపోతే నేను తప్పిపోయే అవకాశం ఉంది. దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించకుండా ఉండే అవకాశం ఉంది. ఆ విషయాన్ని కొలస్సీలకు రాసిన పత్రికల్లో పౌలు గారు మాట్లాడుతూ, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదువుతాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24, 25. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసిననో అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మనము ఏది చేసినా వచ్చిన తర్వాత మనకంటూ కొన్ని పనులు అప్పచెపుతారు దేవుడు. కొన్ని పనులు ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టాడు. ఆ పనులు ఏ పని అయినా కానీ, మనము ఏ పని చేసినా ఎవరి నిమిత్తం చేయాలి? ఆ ప్రాజెక్ట్ మేనేజరు పని చేస్తున్నాడు, ఎవరి నిమిత్తం చేయాలి? కంపెనీ నిమిత్తం చేయాలి కదా. ఎవరైతే బాస్ ఉన్నాడో, డైరెక్టర్ ఉన్నాడో, లేకపోతే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన నిమిత్తం చేయాలి కదండి. ఆయన నిమిత్తం చేసుకుంటూ తన పని చేసుకుంటూ వెళ్ళాలి. మనం కూడా ఎందుకు ఆయన నిమిత్తం చేయాలి? జీతం ఇచ్చేది కంపెనీ కాబట్టి
కదా. కంపెనీలో చేరిన తర్వాత జీతం ఎవరి నుంచి వస్తుంది? కంపెనీ నుంచి వస్తుంది, బాస్ నుంచి వస్తుంది. ఎవరైతే దానిని స్థాపించారో వారి నుంచి జీతం వస్తుంది. ఇక్కడ రాయబడిన మాట, ప్రభువు వలన స్వాస్థ్యము పొందుదురు కాబట్టి. జీతం ఇచ్చేవారెవరు? నీకు, నాకు, మనకు. ఆశీర్వదించేవారెవరు? మనల్ని దీవించేవారు, సరైన మార్గంలో నడిపించేవారెవరు? ప్రభువు నిమిత్తము చేయాలి. జీతం ఇచ్చేవాడు ఆయన. ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదురని ఎరిగి. ఇది నువ్వు, నేను, మనము ఎరిగి ఉండాలి, అర్థం చేసుకొని ఉండాలి. నేను విశ్వాస జీవితము జీవించిన మొదటి దినము మొదలుకొని నాకు జీతం ఇచ్చేవాడు దేవాది దేవుడు, లేకపోతే ప్రభువైన క్రీస్తు వారు. అందుకనే నేను ఏ పని చేసినా ఆయన నిమిత్తమే చేయాలి. నా జీవితంలో ఏ పని వచ్చినా, అది మన వ్యక్తిగతంగా మనం దైనందిన జీవితంలో రోజులో చేసే ఏ పని అయినా, నువ్వు చేసే ఏ పని అయినా ప్రభువు నిమిత్తం చేస్తున్నాను. అందుకని ఒక చోట అంటాడు, తినినను త్రాగినను ప్రభు మహిమార్థమై చేయమన్నాడు. అంటే నేను తింటున్నా నా కొరకు, నేను తాగుతున్నా నా కొరకు. అది తిన్నా తాగినా అది దేవునికి మహిమ రావాలి. ఆయన ఇచ్చాడు. ఎందుకు? ఆయన కింద పనిచేస్తున్నా కాబట్టి, ఆయన కంపెనీలో చేరాను కాబట్టి. ఈ అవగాహన నా మైండ్లో ఎప్పుడు ఫిక్స్ అయి ఉండాలి. నాకు ఒక బాధ్యత ఇవ్వబడింది. ఆ బాధ్యత ద్వారా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దానివలన ప్రతిఫలం ఇస్తున్నాడు. కాబట్టి నేను ఆయన నిమిత్తం చేయాలి ఏ పని చేసినా, కదండి. అయితే ఒక్క చిన్న మాట ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను చేసే ఏ పని అయినా ప్రభువు నిమిత్తమే ఎందుకు చేయాలి? మనుషుల నిమిత్తం చేయొద్దు అని అంటున్నాడు. మనుషుల నిమిత్తం ఇప్పుడు నేను పని చేసినప్పుడు, నేను చేసిన ఈ పని వలన ఎవరు బెనిఫిట్ అవుతారు, ఎవరు లాభం పొందుతారు, ఎవరికి మేలు జరుగుతుంది? ఆలోచన చేసడానికి ప్రయత్నం చేద్దాం. నాకు ఏదో ఒక పని వచ్చింది, ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని నా కొరకు చేస్తున్నానా, లేకపోతే ఈ పని చేయడం వలన ఎదుటి వ్యక్తికి మేలు జరుగుతుందా? కదా, మనం చేసిన ఏ పని అయినా ఒక వ్యక్తికి మేలు జరుగుతుంది అనే విషయము మర్చిపోవద్దు. మనం బయటికి వెళ్తూ ఉన్నాం, ఎక్కడికన్నా వెళ్ళాము, ఒక పని చేయాల్సి వచ్చింది. మనం ఆ పని చేయడం వలన ఎదుటి వ్యక్తిలో ఒక బెనిఫిట్ వస్తుంది, లేకపోతే ఒక మేలు జరుగుతుంది. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా పని, దేవుడు నాకు పనులు ఎందుకు అప్పచెప్పాడు అని అంటే ఎదుటి వ్యక్తికి మేలు జరగడానికి, నాకు కాకుండా ఎదుటి వ్యక్తికి మేలు జరగడం. నాకెందుకు కాకూడదు? దేవుడు నాకు ఆల్రెడీ జీతం ఇస్తాడు కాబట్టి, ఆయన నాకు ఆల్రెడీ శాలరీ ఫిక్స్ చేసి పెట్టాడు. ఆయన నుంచి పొందుకోవాల్సినవి నేను పొందుకుంటాను. ఏ విధంగా చేతనైనాను, ఏ విధంగా, ఏ రూపంలో అయినా నేను పొందుకునే అవకాశం ఉంది. ఆయన నాకు డైరెక్ట్గా ఇవ్వాల్సినవి ఇచ్చేస్తాడు. కానీ నేను చేసే పని వలన దేవునికి ఏమైనా లాభం వస్తుందా? కదండి. ఆయన అకౌంట్లో ఏమన్నా అమౌంట్ పడుతుందా? ఆయనకేమైనా తక్కువ ఉంటుందా? ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మనం చేసేది ఏదైనా ఎదుటి వ్యక్తి లాభము నిమిత్తము నువ్వు, నేను, మనం చేయాలి. కానీ జీతం ఇచ్చేది దేవుడు. ప్రభువు నిమిత్తమే ఎందుకు చేయాలి? మనిషి లాభపడుతున్నాడు అని అనుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తికి మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి నిమిత్తం పని చేయాలి కదా. ప్రభువు నిమిత్తం ఎందుకు చేయాలి? ఎదుటి వ్యక్తికి మేలు జరుగుతున్నప్పుడు ఆయన కొరకు పనిచేసే ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్గా ఆయనకే సహాయం చేద్దాం. కుదరదు, అట్లా చేయలేము. ఎందుకు చేయలేము? ఎదుటి వ్యక్తిని గురించిన ఒక అభిప్రాయము నీ సొంతంగా నీకు ఒకటి ఉంటుంది. ఆ వ్యక్తి ఒకవేళ మనిషికి చేసే సహాయంలో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, ఎంతో కొంత నిర్లక్ష్యం ఉంటుంది కదా. ఎంతో కొంత ఎఫర్ట్స్ మనం పెట్టలేం, మనం పెట్టవలసినంత ఎఫర్ట్స్ పెట్టలేం. సహాయం పొందుకుంటున్నాడు అని అంటే, ఆ వ్యక్తికి మేలు జరుగుతుంది అంటే, మనిషికి సహాయం చేస్తున్నాము అని అంటే, ఆలోచన చేయండి, అక్కడ మనస్ఫూర్తిగా చేయండి అన్న మాట రాయబడింది. ఎవరి కొరకు? దేవుని కొరకు మనస్ఫూర్తిగా చేయండి. ఆ మనస్ఫూర్తిగా ఒక మనిషికి మనం ఏదైనా సహాయం చేయగలమా? ఏ వ్యక్తితో అయినా మనం ఏదైనా ఆయనకు మేలు కలుగుతుంది అని అనుకున్నప్పుడు మనము సహాయం చేయగలమా? కొంచెం కష్టమయ్యేసరికి చూద్దాం, ట్రై చేసాం, మరి అవ్వలేదు, దానికి మనం ఏం చేస్తాం కదా. ఈ ఆలోచన వస్తుంది, ఈ మాట వస్తుంది, ఈ నిర్లక్ష్యం ఉంటుంది. కానీ దేవుడు అప్పచెప్పాడు ఈ పనిని. అదే కంపెనీలో అలా చేస్తామా? కంపెనీలో బాస్ ఒక పని చెప్పాడు, ఆ పని చేయడానికి ఏం చేస్తాం? బాస్ చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో నాకు కష్టమైన నష్టమైన ఆ పనిని నేను చేసి తీరాలి. ఇది దేవుని యొక్క లేఖన భాగాల యొక్క ముఖ్య ఉద్దేశం.
ఎవరికో నేను సహాయం చేస్తున్నట్లయితే నాలో నిర్లక్ష్యం ఉంటుంది. నేను అంత ఎఫర్ట్స్ పెట్టలేను. నేను ఎంతవరకైతే ఆ వ్యక్తికి సహాయము రీచ్ అవుతుందో అంతవరకు నా ప్రయత్నాన్ని నేను కొనసాగించలేను. ఎందుకే దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు, నాకు, మనకు ఒక పని అప్పచెప్పాడు. ఈ లోకంలోకి లేకపోతే మనం విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఆ టైటిల్ పెట్టుకున్నామే విశ్వాసి, అది దేవునికి సంబంధించింది. క్రైస్తవుడు దేవునికి సంబంధించింది. ఆ టైటిల్ పెట్టుకున్నప్పుడు నేను ఆయన అధికారం కింద ఉన్నా, ఆయన అధికారం కింద ఉన్నానంటే నాకు కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఆ బాధ్యతలు చేస్తున్నప్పుడు నాకు జీతం వస్తుంది. ఈ బాధ్యత ఏంటో నాకు అర్థం కాకపోతే నేను ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఖచ్చితంగా జీవించలేను కదండి. మనిషి నిమిత్తం ఒకవేళ చేసే ప్రయత్నం చేస్తే నిర్లక్ష్యం వస్తుంది. అందుకనే తర్వాత వచనాలలో అంటాడు ఆయన, మీరు ప్రభువుకు దాసులై ఉన్నారు. ఎవరికి దాసులై ఉన్నారు? ప్రభువుకు దాసులై ఉన్నారు. దాసుడు ఏం చేస్తాడు? ప్రభు ఏది చెప్తే అది చేస్తాడు కదా. యజమాని ఏది చెప్తే అది చేస్తాడు. మనిషి లాభపడుతున్నాడా? మనిషికి మేలు జరుగుతుందా? అది ఎదుటి వ్యక్తి శత్రువుకు మేలు జరుగుతుందా? వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరంలా. మనం చేసే ఏ పని అయినా ప్రభువు నిమిత్తమే చేయాలి. దానివలన మేలు పొందుకునేవారు ఎవరైనా కావచ్చు. మనకు నచ్చిన వారా, మనకు నచ్చని వారా సంబంధం లేదు. నీకు నాకు సంబంధం లాది. ఆయన నాకు పని అప్పచెప్పాడు, ఆ పని చేయాలి అంతే. ఎందుకు? నేను ఆయనకు దాసునిగా ఉన్నాను. నేను ఆయన రాజ్యంలో చేర్చబడ్డాను. నాకు క్రైస్తవులు అనే టైటిల్ ఇవ్వబడింది. నాకు ఆయన జీతం ఇస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పిన పని నేను చేయాలి అంతే. ఈ అవగాహన లేకపోతే మనము తప్పిపోయే అవకాశం ఉంది. ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించకపోయే అవకాశం ఉంది. నిర్లక్ష్యం వచ్చే అవకాశం ఉంది. కంప్లీట్గా మనస్ఫూర్తిగా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టలేని స్థితిలో వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ఆయన అంటాడు, ఒకవేళ అలా చేయకపోతే 25వ వచనంలో, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. దేవుని వద్ద పక్షపాతం ఉండదు. మనము ఆ అధికారం కిందికి వచ్చిన వెంటనే మనకు ఒక బాధ్యత ఉంది, అకౌంటబిలిటీ ఉంది, లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది ఏ పని నిమిత్తమైనా ఒకవేళ అలక్ష్యం చేస్తే దానిని ఏమంటున్నాడు ఆయన? ప్రభువు నిమిత్తము కాకుండా మనుషుల నిమిత్తం చేసే ప్రయత్నం చేస్తే, మనిషిని మెప్పించడానికో లేకపోతే ఇంకొకటి చేయడానికో అలక్ష్యం చేసినా, ఏది చేసినా ప్రభువు నిమిత్తం కాకుండా ఎవరి నిమిత్తం నువ్వు చేసినా అది అన్యాయము అని అంటున్నాడు ఆయన. ఆయనకు మహిమ రాని ఏ పని చేసినా అన్యాయము అంటున్నాడు. కంపెనీకి లాభము రాని, మేలు కలగని ఏ పని మనం కంపెనీలో చేసినా కంపెనీకి వ్యతిరేకంగా అన్యాయం చేస్తున్నట్టు కదా. ఆ అన్యాయం చేసినప్పుడు ఆయనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఆయన అంటున్నాడు, మనం ఏ అన్యాయం చేశామో ఆ అన్యాయం తిరిగి వస్తుంది. అందుకనే వాక్యము దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక బాధ్యత నీకు, నాకు, మనకు ఇవ్వబడింది. ఈ అవగాహన లేకపోతే, నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి అనే అవగాహన లేకపోతే మనం ఖచ్చితంగా ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించకపోయే అవకాశం ఉంది. ఈ ఏరియాలో ఒకవేళ మనం ఎక్కడైనా తప్పిపోయామేమో ఈ సంవత్సరము, గడిచిన సంవత్సరాలలో. ఆయన పక్షపాతం లేనివాడు కదండి. పక్షపాతం లేదు. ఎదుటి వ్యక్తికి అన్యాయం జరిగినా ఆయన సహించడు. మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఎదుటి వ్యక్తి మేలు కొరకే. ఆ వ్యక్తి మేలు పొందుకోవాలి మన నుంచి. దాని ద్వారా ఆయన నామం ఘనపరచబడాలి. ఆయన మనకు జీతం ఇవ్వాలి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదండి. ఆలోచన చేద్దాం. అదేవిధంగా ఇంకొక మాట మనం చూస్తాం ఎక్లెసియాస్లో, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. చేయుటకు అది ఏ పని అయినా నీకంటూ ఒక పని అప్పచెప్పబడింది. అది చిన్నదా పెద్దదా దాని గురించి మనము ఆలోచన చేయాల్సిన అవసరం. ఏ పని అయినా శక్తి లోపము లేకుండా చేయాలి.
శక్తి లోపం లేకుండా చేయము అని అన్నీ మాట్లాడుతూ ఏమంటాడు మళ్ళీ, నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. అదేంటి పాతాళం వస్తుంది అక్కడ, నువ్వు పోతావు పాతాళానికి అంటున్నాడు కదండి. మనకప్పు చెప్పిన ఏ పని అయినా శక్తి లోపము లేకుండా చేయడం అన్నది మన బాధ్యత, మనం చేయాల్సిన పని. ఒకవేళ మన తెలివిని ఉపయోగించి మన జ్ఞానాన్ని ఉపయోగిస్తుంటాం కదా అప్పుడప్పుడు, స్కిప్ చేయడానికి, ఆ పనిని తప్పించుకోవడానికి. దేవునికి తెలుసు ఆ విషయం కదా. నీ తెలివి ఉపయోగించి లేకపోతే నీ ఉపాయాన్ని ఉపయోగించి దానిని తప్పించుకునే ప్రయత్నం చేసినా, నిర్లక్ష్యం చేసినా, దానిని చేయకపోయినా కదా, దాన్ని స్కిప్ చేసే ప్రయత్నం చేస్తే దేవుడు ఏమంటున్నాడు, పక్షపాతం ఉండదు అని అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం, పాపం చేసినట్టేగా కదా, తప్పు చేసినట్టేగా, ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించినట్టేగా. నువ్వు అక్కడికి పోయినా మన ఉపాయాలు పనిచేయవు, మన జ్ఞానం పనిచేయదు అక్కడ పాతాళంలో. అందుకనే మనం చాలా జాగ్రత్తగా మన బాధ్యత గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ కంపెనీలో ఎంప్లాయీ ఖచ్చితంగా తన ఉద్యోగం గురించి ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసుకుంటేనే ఎక్కువ కాలము ఆ కంపెనీలో జీవించగలడో, ఆ ఉద్యోగంలో ఉండగలడో. ఆ విధంగానే మనం కూడా క్రైస్తవులముగా విశ్వాసులముగా మనకంటూ కొన్ని బాధ్యతలు అప్పజెప్పబడ్డాయి. దీని గురించి నీకు, నాకు, మనకు ఒక అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఇది తెలుసుకోకపోతేనే సమస్య వస్తుంది. తెలుసుకోకపోతేనే ఆయన చిత్త ప్రకారము జీవించలేని పరిస్థితిలో ఉంటాము. ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో, నీవు ఈ సమయమందు ఏమియూ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. ఈ సందర్భం మనకు తెలుసు కదా. హామానునే కదా, హామాను యూదులనందరినీ నాశనం చేయడానికి అహష్వేరోషు రాజు నుండి ఒక లెటర్ తెచ్చుకుంటాడు. అందరినీ నాశనం చేయడానికి బయలుదేరతాడు. ఈ విషయం తెలుసుకున్న మొర్దెకయి ఎస్తేరుకు చెప్పినప్పుడు మొర్దెకై మాట్లాడుతున్న మాటలు ఎస్తేరు గురించి. ఎస్తేరు రాణిగా చేయబడింది, అంటే అహష్వేరోషుకి భార్యగా చేయబడింది. అప్పుడు మొర్దెకై యూదుడు కదా, ఎస్తేరు కూడా యూదురాలే. అందుకనే ఈ మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ సమయమున ఏమీ మాటలాడక మౌనంగా ఉన్న ఎడల, యాక్చువల్గా రాజు వద్దకు వెళ్ళాలి, రాజు వద్దకు వెళ్ళాలన్న పర్మిషన్ తీసుకోవాలి. ఆయన చెప్తేనే వెళ్ళాలి, లేకపోతే ఆయనంతకు ఆయననే రావాలి. అలా ఇష్టం వచ్చినట్టు రాజు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు వెళ్ళకుండా మౌనంగా ఉన్నావు అని అంటే, యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. ఈ సమయమును బట్టే నువ్వు ఈ స్థానంలో ఉన్నావేమో, రాణిగా ఉన్నావేమో. ఎందును బట్టి? తన ప్రజలను రక్షించడానికి, యూదులను రక్షించడానికి. దానిని బట్టే దేవాది దేవుని ప్రణాళిక చొప్పున నువ్వు అహష్వేరోషుకు భార్యగా చేయబడ్డావని తెలుసుకొని, నిన్ను బట్టి నువ్వు జీవిస్తున్న విధానాన్ని బట్టి ఆ లగ్జరీని నువ్వు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నావేమో. నువ్వు పట్టించుకోకుండా ఉన్నట్లయితే సహాయాన్ని మాత్రం దేవుడు ఏ విధం చేతనైనాను తీసుకొని వస్తాడు. కానీ దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వున్న స్థితిని బట్టి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు యూదులను రక్షించడానికి. అందును బట్టి దేవుడు నీకు ఈ స్థానాన్ని ఇచ్చాడేమో అని మొర్దెకై మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? దేవుడు నన్ను ఒక అత్యున్నతమైన ప్రణాళిక కొరకు, ఉద్దేశం కొరకు మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. మనం ఏ స్థానంలో అయితే ఉన్నామో ఇప్పుడు, ఆ స్థానము మనంతకు మనము వచ్చింది కాదు, మనం కోరుకుంది కాదు, యాక్సిడెంటల్గా రాలేదు ఈ లోకంలోకి. ఆయన తీసుకొని వచ్చిందే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన మనల్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు. ఒక ప్రణాళిక ఉంది ఆయనకు మన పట్ల. యాక్సిడెంటల్గా ఎవరూ ఈ లోకంలోకి రాలేదు. ఇప్పుడున్న స్థితి కూడా, మనం ఏ స్థితిలో ఉన్నామో, మన భార్యగా ఉన్నామా, భర్తగా ఉన్నామా, అన్నగా ఉన్నామా, తమ్మునిగా ఉన్నామా, కుమారునిగా ఉన్నామా, కుమార్తెగా ఉన్నామా, ఏ స్థితిలో అయితే మనం ఉన్నామో అది యాక్సిడెంటల్గా వచ్చింది కాదు.
దేవునికి ఆ స్థానంలో నీ గురించి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చబడడానికే దేవుడు ఆ స్థానంలో నిన్ను ఉంచాడేమో. ఎందుకు? యూదులను రక్షించడానికి, నీ వారిని రక్షించుకోవడానికి, నీ ప్రజల మేలు కొరకు నిన్ను ఆ స్థానంలో ఉంచాడు. ఆ విషయం నువ్వు గ్రహించక నీకు ఇవ్వబడిన స్థానాన్ని, నువ్వు అనుభవిస్తున్న ఈ స్థానాన్ని నాకెందుకులే అని నీ ఇష్ట ప్రకారము జీవించే ప్రయత్నం చేస్తే, నువ్వు పట్టించుకోకపోతే దేవుడి సహాయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కానీ నువ్వు, నీ ఇంటి వారు మాత్రం నశించిపోతారు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దామండి. దేవుడు మనకంటూ ఒక బాధ్యత ఇచ్చాడు. మనమున్న స్థానము దేవుడిచ్చిన బాధ్యత. ఆ స్థానంలో మన బాధ్యతను మర్చిపోయి జీవిస్తే మన వలన ఎవరు మేలు పొందుకోవాలో వారికి మేలు దేవుడు ఏ విధం చేతనైనా చేస్తాడు. కానీ దేవుని కనికరం ఏంటంటే మన ద్వారా ఆ వ్యక్తికి మేలు జరగాలని. మన ద్వారా ఆ బాధ్యతను నెరవేరుస్తున్నప్పుడు మనం ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి, ఆ వ్యక్తికి రక్షణ రావాలి, ఆ వ్యక్తి దేవుని తెలుసుకోవాలి, రక్షించబడాలి. అందు నిమిత్తమే నువ్వు, నేను, మనము ఏర్పాటు చేయబడ్డామేమో. నీకు ఇవ్వబడినది ఒక అద్భుతమైన బాధ్యత. యాక్సిడెంటల్గా ఎస్తేరు రాణి ఆ స్థానంలోకి రాలేదు. దేవుని ప్రణాళిక చొప్పున ఆ స్థానం ఇవ్వబడింది. ఒక బాధ్యత ఉంది ఎస్తేరుకి. అందుకనే తను మాట్లాడుతున్న మాట, పర్వాలా, నేను నశించిపోయినా పర్వాలా, వెళ్తాను, నేను రాజు దగ్గరికి వెళ్తాను. అంటే ఏ స్థాయిలోకి వెళ్ళాలి? మనకి ఇవ్వబడిన స్థానము యూదులను రక్షిస్తుంది. తను ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ యూదులందరూ రక్షించబడాలి, ఇది ఎదుటి వారికి మేలు కలగాలి. ఇది క్రైస్తవునికి ఇవ్వబడిన బాధ్యత. మనం చేయాల్సిన పని, మనకు అప్పచెప్పిన పనిని యథార్థంగా, నమ్మకంగా, దేవుని నిమిత్తము, ప్రభువు నిమిత్తము చేయడానికి ప్రయాసపడాలి. జీతం ఇచ్చేవాడు ఆయన కదండి. ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయి. ఈ విధమైన బాధ్యతను ఒకవేళ మనం ఇప్పటిదాకా ఉండకపోతే ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరమైనా. ఎందుకంటే అవన్నీ ఒక్కొక్కటిగా స్టాక్ అవుతూ వస్తున్నాయేమో. మనము చేయాల్సిన పని మనం చేయకుండా చేయకూడని పని చేస్తున్నాం. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. యాకోబు పత్రికలో యాకోబు 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాను. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. అంటే అర్థం ఏంటి? నువ్వు, నేను క్రైస్తవ్యంలోకి వచ్చాము, విశ్వాసంలోకి వచ్చాము, మనకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి. ఆ బాధ్యతలో మనము చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఆ పని చేయాలని తెలిసి కూడా కీడు చేయకూడదు ఎదుటి వ్యక్తికి. మేలైనది చేయాలని తెలిసి కూడా చేయకపోతే, ఎందుకు? మనం వచ్చిందే, క్రైస్తవ్యంలోకి వచ్చిందే నీ కొరకు, నా కొరకు కాదు, ఎదుటి వ్యక్తి కొరకు. ఎదుటి వ్యక్తి రక్షణలోకి నడిపించబడడానికి, నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా. ఎదుటి వ్యక్తి దేవునికి మరింత దగ్గరగా జీవించడానికి, రక్షించబడడానికి, నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి. అనేక మంది మన చుట్టూ ఉన్నారు, మన బంధువులలో, రక్త సంబంధికులలో, స్నేహితులలో. వీరందరికీ ఎలా తెలియచెప్పాలి? నీకు ఇవ్వబడిన బాధ్యత ద్వారానే. నీకు కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి, మేలైనది ఇవ్వబడింది. ఒకవేళ అది చేయనెరిగియో, అది చేయాలని తెలిసి కూడా, నేను ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని తెలిసి కూడా ఒకవేళ మనము చేస్తున్నట్లయితే, చేయకూడనిది చేసినా, చేయాల్సింది చేయకపోయినా, ఏమంటున్నాడు దేవుడు? దాన్ని పాపము అంటున్నాడు కదండి. ఇది మనం ఈ సంవత్సరము ఎక్కడైనా చేసుకుంటూ వచ్చామేమో, ఎప్పుడైనా చేసుకుంటూ వచ్చామేమో, ఇన్ని సంవత్సరాలు ఒకవేళ చేసుకుంటూ వచ్చామేమో. నా బాధ్యత నేను తెలుసుకోకుండా, మనం చేయవలసిన పనులేంటో మనకు అర్థం కాకుండా, దేవుడు నా కొరకు ఏ బాధ్యతలు అయితే అప్పగించాడో అవి నాకు అర్థం కాకుండా, నా ఇష్టం వచ్చినట్టు నా ఆత్మీయ జీవితాన్ని జీవించడం వలన నేనేం చేస్తున్నాను? ఒక్కొక్క తప్పును, ఒక్కొక్క పాపాన్ని కదా చేయాల్సింది చేయకపోతే ఏమని అంటున్నాడు ఆయన? పాపం అంటున్నాడు. అంటే ఒక్కొక్క పాపం ఏమైపోతున్నాయి? యాడ్ అయిపోతున్నాయి. ఎప్పటి నుంచో. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం.
దానినంతటినీ ఈ 21 రోజుల్లో మనం తుడిచి వేసుకోవడానికి, కంప్లీట్గా క్లియర్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. లేఖనాలు ఏంటో మనకు అర్థం అవ్వాలి. క్రైస్తవ్యం అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. గ్రహించలేకపోతే తప్పు చేస్తాం, పొరపాటు చేస్తాం. తెలియకయే మనం ఏం చేస్తున్నాం? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నామేమో. గ్రహించకయే, అది తెలిసి చేసినా తెలియక చేసినా మన అకౌంట్లోకి పాపం వచ్చి చేరుతుంది. తెలుసుకోవాల్సిన అంతే కదా. ఇప్పుడు ఎంప్లాయీ తన ఇష్టం నాకు తెలియదు అని అంటే కుదురుతుంది. ఆ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇలా చేయాలి, నేను బాస్కి రిపోర్ట్ చేయాలని నాకు తెలియదు అన్నాడు అనుకోండి, లేకపోతే నా కింద పని చేసే వాళ్ళకి ఈ పని చేయాలి అని నాకు తెలియదు అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మన బాధ్యతలను తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ విషయాలను తెలుసుకోవడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. తెలుసుకున్నప్పుడు తప్పు చేసి ఉన్నట్లయితే మనం చేస్తున్న పని ఏంటి? మిగతా 3 రోజుల్లో చేయబోయే పని వ్యక్తిగత ప్రార్థనలో పాదాల వద్ద సాగిలపడ్డాం. అయ్యా క్షమించు, చేయలేకపోయాను, ఇలా ఉండలేకపోయాను, నా బాధ్యతను నేను గుర్తించలేకపోయాను, నాకంటూ కొన్ని బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి, ఆ బాధ్యతను నేను గుర్తించలేకపోయాను, ఎదుటి వ్యక్తికి హాని కలిగించినా పర్వాలేదు అన్నట్టుగా ప్రవర్తించాను, మనుషుల నిమిత్తము పని చేయకూడదు, నీ నిమిత్తము చేయాలని నేను మర్చిపోయాను. ప్రభువు నిమిత్తం చేయాలి కదా. మనం ఏం చేసినా ప్రభువు నిమిత్తం చేయాలి. ఆయననే మనకు జీతం ఇచ్చేవాడు. ఆయనకు పక్షపాతం లేదు. మనల్ని ఒక వెలుగుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకు పిలిచాడు. ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది మనం గ్రహించకపోతే ఆనాడు ఎస్తేర్ రాణి తనున్న స్థానంలో తను చేసిన పనిని బట్టి ఎంతగానో హెచ్చించబడింది. యూదులను అందరినీ రక్షించుకోగలిగింది కదా, శత్రువు నుండి రక్షించుకోగలిగింది. దేవుడు తనకు ఘనతనిచ్చాడు. మొర్దెకైకి ఎంతగానో హెచ్చించాడు తర్వాత రాజ్యంలో కదా. తర్వాత తనను ఎంతగానో హెచ్చించాడు. అక్కడ ఉన్న పరిస్థితుల మీద తన అధికారిగా చేశాడు. తాళం చేతులు తనకి ఇచ్చాడు ఆయన. హామానుకి ఇవ్వబడిన తాళం చేతులు, ఆ హామానుకు ఉన్న అధికారం ఇప్పుడు తనకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడ కేవలం ఒక సైనికుడు మాత్రమే, చిన్న పని చేసేవాడు మొర్దెకై. కానీ తర్వాత ఎంతగానో హెచ్చించబడ్డాడు. ఈ ఘనతను దేవుడు నీకు నాకు ఇవ్వడానికే మనకు కొన్ని పనులు అప్పచెప్పాడు. చేయాల్సిన పనులు చేయకుండా ఉన్నట్లయితే అది పాపముగా కూడా దేవుడు చూస్తున్నాడు, అది అన్యాయముగా చూస్తున్నాడు కదండి. నాకంటూ కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. నేనున్న ఇంటిలో నేను ఒక భర్తగా ఉండాలి, ఒక తండ్రిగా ఉండాలి, ఒక సేవకునిగా ఉండాలి. నేను చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో నేను చేసుకుంటూ వెళ్ళాలి. మీకంటూ ఒక స్థానం ఇవ్వబడింది. ఆ స్థానంలో మీరు చేయాల్సిన పనులు ఖచ్చితంగా ఉన్నాయి. పైవారికి లోబడము, కింది వారికి బాధ్యతగా ప్రవర్తించడము, చుట్టుపక్కల ఉన్న వారితో ఏం చేయాలి? మనము సహవాసనలో ఉండడము. దేవుని ఆజ్ఞలు అవి కదా, ఆటోమేటిక్గా ఆజ్ఞలు నెరవేర్చబడతాయి. ఏం ఆజ్ఞలు అవి? మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ మనకు తెలుసు. ఆయనను మన ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించగా నా పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నా దేవుని నేను సేవించాలి. ఆటోమేటిక్గా నెరవేర్చబడుతుంది. ఆయన ఇచ్చబడిన బాధ్యతను నేను చేసుకుంటూ పోతే ఆయన ఆజ్ఞ నెరవేరుస్తున్నట్టే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నాకు ఇవ్వబడిన బాధ్యత నేను చేస్తుంటే నా పొరుగు వారిని నేను ప్రేమిస్తున్నట్టే కదా. ప్రభువు నిమిత్తం నేను ఏది చేసినప్పటికీ ఎదుటి వ్యక్తికి మేలు కలుగుతుందిగా. ఎదుటి వ్యక్తి గురించి నాకు హృదయంలో ద్వేషం ఉండదు, కోపం ఉండదు, అసూయ ఉండదు. ఆయన నిమిత్తం చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయే పరిస్థితుల్లో ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు దేవుని నుండి రావాల్సిన ప్రతిఫలము ఘనంగా వస్తుంది, మామూలుగా కాదు. ఘనంగా హెచ్చించబడతాం. మనం ఊహించలేని విధంగా మనం హెచ్చించబడతాం, ఆశీర్వదించబడతాం. ఎందుకు? ప్రభువు జీతం ఇచ్చేవాడు. మనిషి అయితే గాన ఒకవేళ ఇన్సెంటివ్స్ ఇస్తారేమో కదా, 10,000 జీతానికి 2,000 3,000 ఇస్తారేమో. కానీ దేవుడిస్తే అదే ఇన్సెంటివ్స్ దేవుడు ఇచ్చాడు అనుకోండి, రాత్రికి రాత్రి యోసేపు గారు ప్రధానమంత్రి అయినట్టుగా ఉంటుంది కదండి. ఊహించగలమా? అది గొర్రెలు కాసుకునే దావీదు గారు రాజు అయినట్టుగా ఉంటుంది. ఆయన ఇవ్వడం మొదలు పెడితే, ఆయన ఇన్సెంటివ్స్ ఇస్తే, ఆయనకు మనం ప్రియంగా జీవించే ఆయన ఇవ్వబడిన బాధ్యతలను సక్రమంగా మనం చేసుకుంటూ వెళ్తే మన హెచ్చింపు అలా ఉంటుంది. అది శాశ్వతమైనది. దానిని ఎవరు కూడా కాదనలేరు. దానిని తోసివేయడం ఎవరి సాధ్యం కూడా కాదు. దానిని ఆపడం ఎవరి సాధ్యం కూడా కాదు
ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 21 రోజుల్లో ఈ ఏరియాలో నాకు ఇవ్వబడిన బాధ్యత నేను గ్రహించకుండా, నేను చేయవలసిన పనులు నేను చేయకుండా కదా, నేను చేయాల్సిన పనులు నాకున్నాయి. నేనున్న స్థానంలో నేను చేయాల్సిన పనులు నాకున్నాయి. ఆ పనులు నేను చేయకుండా ఉన్నట్లయితే వెంటనే జరిగిపోతుంది. మనకు తెలియదు ఆత్మలోకంలో జరిగే సంఘటనలు. వెంటనే ఒక పాపం యాడ్ అయిపోతుంది, ఒక తప్పు యాడ్ అయిపోతుంది. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్తున్న మాటలు కాదుగా ఇవి. లేఖనాల ప్రకారమే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మేలైనది చేయనెరిగియు చేయని వానికి పాపము కలుగును. దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఆలోచన చేద్దాం. ఈ ఏరియాలో ఒకవేళ నా బాధ్యతను ఇప్పుడు గ్రహించకపోయినా, చేయాల్సింది నేను చేయకపోయినా, అలాంటి ఉన్నట్లయితే క్షమాపణ అడుగుదాం. ఆయన పాద సన్నిధిలో మోకరించి అందరము కలిసి వ్యక్తిగతంగా ఇప్పుడు చేయాల్సిన అవసరం లేకపోయినా, ఒప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా, దేవునికి సమస్తము తెలుసు కాబట్టి ఈ 3 రోజుల్లో మనం చేసుకుంటున్న వ్యక్తిగత ప్రార్థనలో పాదాలను పట్టుకొని ఆయన కనికరం కొరకు ప్రార్థన చేద్దాం. తప్పు చేశాను, నా బాధ్యతను నేను నిర్వర్తించలేకపోయాను, మేలైనది చేయాల్సిన బాధ్యతను నాకు అప్పచెప్పినా నేను చేయలేకపోయాను, నన్ను క్షమించు నాన్న, నన్ను కనికరించు, ఇక మీదట అలా ఉండను, బాధ్యత తెలియచెప్పబడింది, ఇప్పుడు నా బాధ్యతను నేను చక్కగా చేసుకుంటాను అని అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.